హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నాం. అది ఎక్కడో కాదు, మేము చదువుకున్న స్కూల్లోనే. ఇక మా క్లాస్ బాయ్స్ అయితే వచ్చి ముందైతే వంటలు చేస్తారు. మేమైతే నెమ్మదిగా రెడీ అయ్యి వంటలన్నీ అయిపోయిన తర్వాత వచ్చినాం. మస్తు తిట్టిరు మమ్మల్ని. ఇక వంట చేసింది ఎవరో కాదు, అక్కడ రామగ్రీన్ టీ షర్ట్ ఉన్నాడు కదా సుధాకర్, అతను చేసిండు. ఇక వస్తేనే మా పిల్లలందరూ పోయి గ్రౌండ్కి పోయి ఆడుకుంటారు. చూడండి, ఇక ఇక్కడనైతే మేము అరేంజ్ చేసుకున్నాం. మా సార్లు మేడమ్స్ అందరు వచ్చారు. మేమైతే మాట్లాడుకుంటున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీరందరూ హాయ్ చెప్పుర్రి. హాయ్ చెప్పండి మేడం. పోరు మనలు పోరు చెప్పగానే 1 వీక్ ముందు చెప్పగానే అందరు టైం తీసుకొని గ్యాదర్ అయ్యి ఈ పార్టీకి అయితే సపోర్ట్ చేసినందుకు ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, సార్లు కూడా టైం కేటాయించుకొని పనులు ఉన్నా కానీ మానేసుకొని వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. ఇక మేమైతే ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగుతున్నాం. ఫస్ట్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మేమైతే గ్రూప్ ఫోటో దిగి ఫ్రేమ్స్ చేయించి ప్రతి ఒక్కసారికి అయితే మేమైతే ఇచ్చినాం గిఫ్ట్. ఇప్పుడు మేమైతే ఫస్ట్ లంచ్ అయింది. లంచ్ తర్వాతనే ప్రోగ్రెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే లేట్ అయింది కదా, ఇప్పటికే మేము రావడమే లేట్ అయింది. ఫస్ట్ లంచ్ తర్వాత ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్ వీడియోని అయితే చూడండి. మా 10th బ్యాచ్ అయితే 2012-2013 బ్యాచ్. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే 12 ఇయర్స్ నుంచి ఒకరికొకరం కలవకుండా ఉన్నాం. ఈ పార్టీతో అయితే అందరం కలిసిన, కొంతమంది అయితే మిస్ అయ్యారు. వాళ్ళని కూడా రమ్మంటే కొంచెం ఇంట్లో పనులుండి వాళ్ళు రాలేకపోయారు. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్ వీడియోని అయితే కంపల్సరీగా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదినది ఇటు సైడ్ వచ్చేది సాయి, ఇటు సైడ్ రా. మధ్యలో ఏం కదా, ఇటు ఒక్కసారి అటు ఒక్కసారి ఇస్తే అయిపోతుంది. పెడతా కూల్ డ్రింక్స్ పోయి మళ్ళీ ఒకసారి. పోటీ పెట్టిండా అంటే ఉప్పేగా ఇగో తాసపోయాని లకు తాసపోయాని రా నూరు ముగ్గురు దైతోరా
యుద్ధం చేస్తారా? మా హృదయపూర్వక వందనాలు మా ఫ్రెండ్స్కి కూడా. ఎందుకంటే వాళ్ళు కష్టం మీద అన్నట్టు వచ్చారు. కొందరు పిల్లలు వదిలేసుకొని, కొందరు పిల్లలతోటి, కొందరు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆల్రెడీ మేము ఒకసారి కలుసుకున్నాం, గర్ల్స్ బాయ్స్ అందరము. ఇది సెకండ్ సారి అంటే మీతోటిగా. నుంచి 2013 వరకు గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాం. వామన మూర్తి సార్ గారు స్టేజ్ మీదకి రాగలరని కోరుతున్నాను. నెక్స్ట్ శ్రీనివాస్ సార్ గారు. రామన్న సార్. నెక్స్ట్ మా తెలుగు సార్ లక్ష్మీనారాయణ సార్. అంత స్పేస్ ఉందా మన మధ్యలో లేని వాళ్ళ గురించి కట్ చేసుకుంటాం మళ్ళీ మధ్య మధ్యలో 2 నిమిషాలు మౌనం పాటిద్దామని. అందరూ ఒకసారి 2, 3 స్టార్ట్. శ్రీ వామనమూర్తి గారు వారికి అధ్యక్ష స్థానంకి ఈ మైక్ అప్పచెప్తూ వాళ్ళు స్టేజ్ని ఖాళీ చేస్తున్నారు సార్. ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగించండి సార్. పిల్లలు మాట్లాడరు అన్నీ 12-13 కదా, 2012-13 బ్యాచ్ 10th క్లాస్ పూర్వ విద్యార్థులంతా, పూర్వ విద్యార్థుల సమ్మె. ఎందుకంటే ఇది 10th అవడమే మీకన్నా ఒక బ్యాచ్ ముందు అయింది 10th ఇక్కడ, కరెక్ట్ కదా, రెండో బ్యాచ్. అయితే మీరు ఇంకా కొంచెం స్ట్రెంత్ అనేది ఇంకా 2-3 బ్యాచ్లు కలుపుకుంటే మీకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుండేనేమో. పర్వాలేదు, మరి మీరే గ్యాదర్ అయినట్టున్నారు. అయినా ఈ పాఠశాలకు ఒక చరిత్ర సృష్టించాలి మీరు, పూర్వ విద్యార్థి సమ్మేళనం ఫస్ట్ చేయడం. లాస్ట్ ఈ పాఠశాల మీ బ్యాచ్లో హెడ్ మాస్టర్గా ఉన్న శ్రీనివాస్ సారు, రామన్న సారు, సుజాత మేడం, మిగతా రవి సారు, సురేందర్ సారు, లక్ష్మీనారాయణ సార్, వీళ్ళందరికీ మరి దాదాపు అందరూ వచ్చిళ్ళు అనుకుంటా. ఇంకెవరైనా మిస్ అయ్యిలా? అప్పుడు మీ టీచర్స్ లేరు పాపం, వాళ్ళకి మనం సంతాపం తెలియజేసినాం. మరి మీరు పూర్వ విద్యా సమ్మానం ఏర్పరచుకోవడమే కాకుండా అప్పటి గుర్తుపెట్టుకుని అప్పటి హెడ్ మాస్టర్ను, టీచర్స్ అందరినీ పిలుచుకొని మీరు మా అందరితోనే అప్పటి జ్ఞాపకాలు పంచుకునేటప్పుడు మీ అందరినీ చూస్తే మాకు మీరు ఎక్కడో ఉన్నారు అందరూ. మరి మిమ్మల్ని అందరినీ పిలువంగానే అందరూ వచ్చేసి చూడండి. ఎన్ని పనులు ఇవాళ సెలవు రోజులలో, ఇవాళ శనివారం చాలా పనులు ఉన్నా కూడా మరి పిల్లలు విలువగానే ఎప్పుడు చెప్తున్నారు తప్పకుండా. మీరంతా మరి మల్లమ్మను కూడా ప్రేమతోని, ఆమెకు అనారోగ్యం ఉన్న పాపం నడవలేకపోయినా దాదాపు పొద్దున మేము ఎప్పుడు వచ్చినా అప్పుడు వచ్చి 9 ఆ టీచర్ల వల్ల మీరు ఎట్లా మీ జీవితంలో మార్పు వచ్చింది, వాళ్ళల్లో అంటే ఆ రోజు సరదా సన్నివేశాలు ఏమైనా ఉన్నా క్లుప్తంగా పంచుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్. భయపడకండి, ఇక్కడ భయపడితే ప్రోగ్రామ్
సో ఎందుకంటే పిలవగానే గ్యాదర్ అయ్యారు ఈజీగా, అండ్ మీరు కూడా మాకు సపోర్ట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు మన దాంట్లో ఈ 12 ఇయర్స్లో నాకు తెలిసి 12 ఇయర్స్ నుంచి చాలామంది నేను కూడా మిస్ అయ్యా, అంటే కలిసాం ఎప్పుడో ఒకప్పుడు, బట్ ఇలా చాలా మీరు కూడా ప్లాన్ చేశారు, నేను కూడా రాలేకపోయా. కాకపోతే ఇప్పుడు ఈ 12 ఇయర్స్లో మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు, సో మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది, సో ఎలా లీడ్ చేస్తున్నారు, సో ఒక్కొక్కరు అంటే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో టీఎస్ఎస్పీగా కానిస్టేబుల్ భర్తీ ఇప్పుడు చేస్తున్నా. ఈ 12 ఇయర్స్ అనుబంధంలో అంటే చాలామందిని అంటే కలవలేకపోయినా, సార్లు కూడా అట్లనే స్కూల్ కూడా ఇంకా మ్యాక్సిమం అంటే రాలేకపోయా. అంతే ఒక చిన్న బాధ, అంటే ఇట్లా కలవలేకపోవడం అన్నట్టు ఒక చిన్న బాధ ఉండే సార్. లక్ష్మీనారాయణ సార్తో బాగుండే. సురేందర్ సార్తో చిన్న జ్ఞాపకం ఏంటంటే అప్పుడు నోట్స్ అంటే మన హ్యాండ్ రైటింగ్ కానీ మన రీడింగ్ కానీ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలో అప్పుడు బాగా నేర్చుకున్నా. అంటే సారు చిన్న గిఫ్ట్ అయినా కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేయాలి చిన్న గిఫ్ట్తో, అంటే ఒక ఆయన నేర్చుకుంటాడు విధానం అన్నట్టు సార్తో ఇన్స్పిరేషన్ బాగుండే. చిన్న గిఫ్ట్ ఇచ్చినా అప్పుడు మెమొరబుల్, అంటే ఒక నోట్స్లో అంటే రైటింగ్ అందరు బాగా రావాలని అంటే నోట్స్ రాపించాడు. అటు రీడింగ్ ఏదైనా. నా పేరు గొర్రె శ్రీలత. 2012-13 బ్యాచ్ 10th కంప్లీట్ చేసిన ఈ స్కూల్లో. ప్రజెంట్ నేను పోలీస్ కానిస్టేబుల్ మందమరిలో వర్క్ చేస్తున్నా. వేదికను అలంకరించిన సార్స్ అందరికీ ధన్యవాదాలు. స్కూల్లో మెమరీస్ ఏంటంటే ఫస్ట్ బాధ సార్, ఏ చిన్న తప్పు చేసిన ఈవెన్ వెనకాల చింతకాయలు ఎంపుకున్నాడు, ఇంట్లో మమ్మీ డాడీ చెప్పేటాడు, అదొకటి. మళ్ళీ తెలుగు సార్ ఏమనకపోతుండే, హిందీ సార్ ఒక్కసారి కొట్టింది చెంప మీద, ఒకసారి అది కూడా ఒకసారి కొట్టిను. మళ్ళీ ప్రిన్సిపల్ హెచ్ఎం సార్ 10th ఎగ్జామ్స్ అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ నాది ఫైనల్ 10th అప్పుడు మొత్తం ఇంకు పడిపోయింది పేపర్ మీద ఆన్సర్ షీట్ మీద. అప్పుడు అన్నాడు స్కూల్లో కూడా ఇయ్యే కోతి వేషాలు ఇక్కడ ఇయ్యే వేషాలా అని తిట్టిండు. అది సార్ ఫైనల్ సార్ 10th ఫైనల్లో. మళ్ళీ లక్ష్మణ సార్ ఈ క్లాస్లో ఉన్నప్పుడు రైటింగ్ బాగాలేదని నోట్బుక్ బయట ఆడిస్తే అట్లా కూర్చున్నాయి సార్ మెమరీస్. థ్యాంక్ యూ సార్. నేను మార్బుల్ వర్క్ చేస్తా, మార్బుల్ చేసి మళ్ళా వంటలు కూడా వెళ్ళిపోతా. స్టేజ్ని అలంకరించిన ప్రధానోపాధ్యాయుల గారికి, మన తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నాకు ఎక్కడ అంటే సాక్షకాల సురేంద్ర సారుని లక్ష్మీనాథ్ సార్ అయితే బాగా భయం అయ్యాడు. ఎందుకంటే నాకేమో పద్యాలు రావు, సార్ నిలబెట్టి బాగా అందరినీ కొట్టాడు. అప్పుడు సార్ నాకేమనిపించిందంటే లక్ష్మీనాథ్ సార్ ఈ పేరు రాకుండా అయిపోవు, ఆయన నాకు మంచి అనిపించాడు. అత్తయ్య మళ్ళీ నాకు ఎక్కడ దెబ్బలు తాకుతా ఒక భయం. మళ్ళీ అట్లా కాకుండా మళ్ళీ సురేంద్ర సార్ కూడా చేతులు కూడా కొద్దిగా 2-3 దెబ్బలు తిన్నా. ఇంగ్లీష్ మీడియం అప్పుడు కూడా వెనక బెంచ్లో కూర్చున్నారు, ఏం చెప్తాను మీరు చదువుకుంటాను ఎప్పుడప్పుడు కూడా బాగా తిట్టాడు. వెనక బెంచ్ ఉన్న వాళ్ళు అదైనా, ముందర బెంచ్ ఉన్న వాళ్ళు అందరు మంచిగా ఉంటారు, వెనక బెంచ్ ఉన్న వాళ్ళకే మళ్ళీ బాగా దెబ్బలు అవుతాయి. అట్లా కూడా కొద్దిగా చాలా మేడంతో కూడా కొద్దిగా అనుభూతి అది. మళ్ళా సురేంద్ర సార్ కూడా అప్పుడప్పుడు కొద్దిగా పీడితనం కూడా వేసిండు మనకు కబడ్డీ పోటీలలో, అన్ని పోటీలలో కొన్ని ప్రోత్సహించిండు సార్ కూడా. మరియు అట్లా కాకుండా రామనాథ్ సార్ కూడా అప్పుడప్పుడు కొద్దిగా మ్యాథ్స్లల్లో కూడా 2-3 సార్లు దెబ్బలు తినే అవకాశం కూడా వచ్చింది మనకు కూడా. ఒక్కడికి కాదు బాగా మందికి వచ్చింది అది కూడా. మళ్ళీ సంవత్సరాల మన శ్రీనివాస్ హెచ్ఎం సార్ గారు కూడా మన కొన్ని షర్ట్లు కూడా మనకు ఇవ్వడం జరిగింది. దానివల్ల మనం కూడా కొన్నిసార్లు మనకు మనసుకోటి ఇద్దరికి చెప్పున షర్ట్లను ఇచ్చడం జరిగింది. అవి మనం పెంచిన షర్ట్లు అక్కడ 2 ఉన్నాయి. ఆ సార్ని అయితే నేను ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము, ఎందుకంటే 2 షర్ట్లు ఇచ్చింది కాబట్టి ఆ షర్ట్లు ఎప్పుడు చూసినా మా సార్ నాకు ఇచ్చిన గుర్తింపు అదొకటి షర్ట్లు. పక్కన మొత్తం మాయ అన్నట్టాయి, అదొక వేప షర్ట్ కూడా మా 2 ఉన్నాయి అందులో. అది అంతే. నా పేరు గొర్రె శ్రవంతి. ఈ వేదికను అలంకరించిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. స్కూల్లో ఎన్నో గొప్ప గొప్ప మెమరీస్ ఉన్నాయి. ఇక్కడైతే నన్నైతే ఈ స్కూల్లో ఎక్కువ నేను సార్లు నన్ను కొట్టడానికి ఎక్కువ అవకాశం అయితే ఎవరికి ఇవ్వలేదు. అంటే సార్లు ఏదైనా చెప్పంగానే నేను నేర్చుకునేదాన్ని. వాళ్ళు కూడా ఈ అమ్మాయిని కొట్టద్దు మంచిగా చదువుతుందని, నేను ఒకవేళ అంటే నేను చెప్పుకోవద్దు కానీ కొంతమంది సార్లు అయితే నేను ఏం రాయకపోయినా కానీ ఏదో రాసిందని మార్కులు వేసేవాళ్ళు. నేను 6th క్లాస్లో ఉన్నా కావచ్చు. అప్పుడు నాకు చదువు పట్ల అవగాహన ఇవన్నీ నేర్పించిన వాళ్ళు ఫస్ట్ గురువు అయితే లక్ష్మీనారాయణ సార్. ఇంకా మేము చదువుకున్నప్పుడు
మాకు ఉన్న గురువులు మాత్రం మాకు మంచి క్రమశిక్షణమైన విధానం, మంచి చదువులో ఉన్న నేర్పు ఇవన్నీ చాలా బాగా నేర్పించారు. వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. హలో, నా పేరు వినోద్. నేను జేవిఆర్ ఎఫ్సిపిలో సింగరేణిలో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా. వేదికను అలంకరించిన గురుగారికి మరియు నా తోటి విద్యార్థులకు, మల్లవ గారికి, బాలరాజు గారికి, ఈ అవకాశం నాకు కల్పించిన అనిల్కు హృదయపూర్వక వందనాలు. స్కూల్లో చదువుకున్నా. అంగన్వాడీ నుండి 10th అయిపోయేదాకా ప్రైవేట్ స్కూల్ అనేది తెలియదు నాకు. నేను మొత్తం ఇక్కడ చదువుకున్నా. మా ఫస్ట్ గురువు గారు అంటే మాకు లక్ష్మీనారాయణ సార్. ఎందుకంటే మేము 7th క్లాస్ తర్వాత ఎట్లా చదువుకోవాలి, హ్యాండ్ రైటింగ్ మీద ఎట్లా అవగాహన కల్పించుకోవాలని ముందు కల్పించింది మాకు లక్ష్మీనారాయణ సారు. ఎందుకంటే తెలుగు పేపర్ రాసిన తర్వాత ఒకరి పేపర్ ఒకరికి ఇచ్చి దిద్దు అనేటోళ్ళు. ఎందుకంటే ఎవరెవరు ఎట్లా రాసిర్రు, సబ్జెక్ట్ గురించి ఎంత అవగాహన ఉందని చెప్పింది మాకు లక్ష్మీనారాయణ సారు. దాని తర్వాత మాకు మోస్ట్గా ఫ్రెండ్ అంటే రామన్న సారు. ఫ్రెండే మాకు సార్. ఇక మేమంతా ఆత్మీయంగా ఉండేటోళ్ళం సార్ తోటి. బాసర ట్రిప్ అయినా, ఊట్ల ట్రిప్ అయినా సార్ తోటి మేము బాగా ఎంజాయ్ ఉండేటోళ్ళం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే స్కూల్లో చదువుకున్నా. చిన్న దుర్గమ్మ. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నా. నేను హౌస్ వైఫ్, నా భర్త సింగరేణి ఎంప్లాయ్ గోదరికని. నేను చదవకపోతే చదువుడు నేర్పించింది కూడా మా లక్ష్మీనారాయణ సార్, తెలుగు పండిత్. ఈయన ద్వారానే నేను కొంచెం సెట్ అయినా. లాస్ట్ మూమెంట్లో కూడా అన్నిట్లా ఓకే అయ్యి మొత్తానికైతే 10th పాస్ అయినా. కరిమల జూనియర్ కాలేజ్ అది కంప్లీట్. తర్వాత మ్యారేజ్ అయింది, వెళ్ళిపోయాను. నేను వీళ్ళందరితో నేను బాగున్నా, వీళ్ళు కూడా నాతో బాగున్నారు. ఇప్పుడు ఇక ఎటో లాంటి వెళ్ళిపోయారు. నేను కొంతమంది కాంటాక్ట్లో కూడా లేను. ఫస్ట్ టైం ఇక్కడ కలిసిందైతే వీళ్ళతోటే. 2 సార్లు చెప్పారు కానీ నేను రాలేకపోయినా. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు సహానా. నేను ఇక్కడనే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఇతను కూడా మీ అందరికీ తెలుసు, మన క్లాస్మేట్ శ్రీకాంత్. ఇప్పటికీ మేము మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము ఉంటున్నాం. మీ అందరికీ కూడా తెలుసు ఎట్లుంటానో ఏందన్నది. నాకైతే స్కూల్లో మెమొరీస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు మనం ఫస్ట్ మెమొరీస్ అన్నది తర్వాత కొంతమంది గుర్తుంచుకుంటారు, గుర్తుంచుకోరు. కానీ ఆ విషయం మనం గుర్తుంచుకొని అందరం గ్యాదర్ అయ్యి సార్లను కూడా మనం ఇన్వైట్ చేసుకొని ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది స్కిప్ అయ్యారు, కానీ వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ 1 week నుంచి నేనైతే కొంతమందిని తీసుకురాగలిగిన. ఓకేనా? ఇప్పుడైతే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీనారాయణ సార్ అంటే చాలా భయం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒకసారి అయితే నేను తప్పు పని చేసిన స్టడీ విషయంలో, మస్తు కొట్టిండు నన్ను. ఇంటికాడ ఉంటే మరీ తీసుకొచ్చి కొట్టిండు. కాకపోతే అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనైతే మళ్ళీ ఇంకొకసారి దెబ్బలు తినద్దు అనే ఉద్దేశంతో నేనైతే చదువుకున్నా. రామన్న సార్ కూడా మ్యాథ్స్లో నాకు ఏదైనా రాకపోతే చెప్పేవాడు మంచిగా. కొంచెం అప్పుడు నేను ఎక్కువ స్కూల్కి రాకపోతుంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. సురేందర్ సార్ కూడా నాకు హిందీలో చాలా సపోర్ట్ చేసిండు. సార్ వల్ల నేనైతే హిందీలో ఇంకా కొంచెం చాలా ఇంప్రూవ్ అయినా నాకైతే హిందీ. సుజాత మేడం అయితే ఇంగ్లీష్లో నాకైతే చాలా చెప్పేది, ఇట్లా కాదురా ఇట్లా అని చాలా చెప్పింది నాకు. మేము గ్రౌండ్లో ఆడిపించేటప్పుడు కూడా రామన్న సార్, సురేందర్ సార్ ఉండేవాళ్ళు. ఉండి చూసేవాళ్ళు, అంతే ఏమనకపోతారు. బాయ్స్ తోటి కమెంట్ అయ్యి మేము ఆడుకునే వాళ్ళం. కొంతమంది ఏంటంటే బాయ్స్ తోటి ఆడొద్దు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. కాకపోతే మేము అందరం కలిసికట్టుగా ఆడుకునే వాళ్ళం, కలిసికట్టుగా ఉండేటోళ్ళం. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రమ మేడం ఉన్ని, రామచంద్ర సార్, నాగన్న సార్ అయితే లేరు మనకిప్పుడు. కానీ వాళ్ళు కూడా మనకు చాలా సపోర్ట్ చేసిర్రు. ఏ విషయమైనా మనకు ఎట్లాంటి అమ్మా నాన్న ఎట్లుండేటోళ్ళో మన గురువులు కూడా అట్లనే ఉండి మనకు బోధించారు. వాళ్ళు ఆట విషయంలో అయినా, పాట విషయంలో అయినా, చదువు విషయమైనా ఏదైనా అంకుల్ కూడా మనల్ని కేరింగ్గా చాలా చూసుకున్నాడు. ఎట్లా బయటకు అమ్మాయిలు పోతారంటే ఎటు పోతారు, ఈ టైంకి మీరు పోవద్దు, మళ్ళీ 5 minutesలో రావాలన్నట్టు టైం పెట్టి చాలా కేరింగ్గా చూసుకున్నాడు. అట్లనే మల్లమ్మ కూడా మనకు కొంచెం క్లాస్ లేట్ అయినా కానీ మన కోసం పిల్లలు ఉన్నారని పెట్టేది కూడా ఆపి మనకు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళకి పెట్టేది మల్లమ్మ. నాకైతే మెమోరీస్ అయితే చాలా ఉన్నాయి. గ్రౌండ్లోనే అయితే ఆడుకున్నప్పుడు ఒకసారి అవుట్ ఇచ్చుకుని ఆడుకున్నాం మేము, గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి. వినోదన్ అయితే మరీ నేను ఉరికిచ్చి కొట్టిన, ఆ టార్గెట్ చేసి మళ్ళీ కొట్టిండు నన్ను. నాకైతే చాలా గుర్తున్నాయి. లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళం. కొంచెం గ్యాప్ దొరికిందంటే ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చునే వాళ్ళం. లక్ష్మీనారాయణ సార్ మెల్ల కిటికీ దగ్గరకు వచ్చి చూసేటోడు. ఎవరైనా చూసి సార్ వచ్చిందని చెప్తే అందరూ సిట్టడిగా సైలెంట్ అయిపోలేం. అట్లా చాలా మెమోరీస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకు హెచ్ఎం సార్ వచ్చి మనకైతే క్రమశిక్షణ, మనకు ప్రకృతి మనం ఎట్లా అంటే కొన్ని చెట్లు ఇచ్చి నీళ్ళు పోసి ఖచ్చితంగా అవి చెట్లు చనిపోవద్దని మనకు టార్గెట్ పెట్టి సార్ అయితే పర్మిషన్ ఇచ్చేటోడు.
వాటర్ మీరే పోయాలి, మీ చెట్లు మీరే చూసుకోవాలని ఇద్దరినిచ్చి ఆ చెట్లను పెంచమని చెప్పేవాడు. సారు ఎక్కువ స్కూల్ ఉండకపోతుండే, వచ్చినప్పుడు కంపల్సరీ చెట్లు ఎవరి అని పిలిచి మరీ చూసి చెక్ చేసి ఒకవేళ చెట్లు అనిపోతే పనిష్మెంట్ ఇచ్చేటాడు సారు. నాకైతే ఇట్లాంటి స్వీట్ మెమరీస్ అయితే చాలా గుర్తున్నాయి. సుజాత మేడం స్కూల్కు వచ్చే ముందైతే నేను ఇంటికాడ ఉంటే మేడం బయటికి వెళ్ళి మరి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పిన తర్వాత బ్యాగ్ పట్టుకొని వచ్చేదాన్ని నేనైతే. ఇట్లాంటి మెమరీస్ అయితే చాలా గుర్తొస్తున్నాయి నాకైతే ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరు వచ్చినందుకు కూడా నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ థ్యాంక్ యూ, చాలా కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికైతే నా లైఫ్ అయితే చాలా బాగుంది సార్. నేను చేసే వర్క్ ఏంటంటే ఇంటి దగ్గరనే స్టిచ్చింగ్ చేస్తా, అట్లనే మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకున్నా, రీసెంట్గా ఈవెంట్స్కి వెళ్తున్నా. ఓకే. వచ్చేసి శ్రీకాంత్. నేను ఇక్కడ 8th క్లాస్ దాకానే చదువుకున్నా, ఎందుకంటే అప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. స్టడీ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి హాస్టల్ వెళ్ళిన. అందువల్ల నేను ఇక్కడ 10th క్లాస్ దాకా ఉండలేకపోయినా మీ అందరితోటి. అది నాకు చాలా బాధాకరం ఇప్పటికి కూడా. ఎప్పుడైనా కలిసినా కూడా నువ్వు 10th దాకా చదవలేదురా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంటారు, ఆట పడిస్తారు కానీ అవన్నీ పట్టించుకోను నేను. ఇక్కడ నాకు 8th క్లాస్ దాకా నేను నాకు జరిగిన సంఘటనలు సార్లతో కానీ ఫ్రెండ్స్తో కానీ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మేము అల్లరి చేసినా కూడా రమ మేడం అప్పట్లో ఉండేది, మేడం కలిసిలో చాలా బాధ అనిపిస్తుంది. మేము అల్లరి చేసినా కూడా మమ్మల్ని ఏం చేస్తాం అంటే మీరు లేడీస్ మధ్యలో కూర్చోపండి అని చెప్పేసి లేడీస్ మధ్యలో కూర్చుండబెట్టేది మమ్మల్ని. అప్పుడు మాకు ఎట్లా అంటే లేడీస్ మధ్యలో కూర్చుంటే సేమ్గా అనిపించేది. మాకు పక్కకు బెంచ్ చేసి ఒక ముగ్గురిని సపరేట్ కూర్చోబెట్టింది. వాళ్ళని చూసి వాళ్ళ మధ్యలో మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టలే, పక్క కూర్చొని పెట్టింది అంటే మేము తప్పు చేసినాం మన ఫీలింగ్ మాకు. అట్లా మేము నేర్చుకొని కొంచెం చదువుకున్నాం ఈ తప్పులు చేయొద్దని చెప్పేసి. ఇక లక్ష్మీనారాయణ సార్ని చూస్తే నాకు మస్తు అంటే మస్తు భయం అయ్యేది. పద్యాలు చెప్పమంటే సార్ నన్ను నిలబెడతాడు, ఇక అడుగుతాడు అనే భయం బాగుండేది. థ్యాంక్ యూ సార్. నేను ఇంకా మాట్లాడలేను. నేను డ్రైవింగ్ చేస్తాను సార్, అక్కడ ఉన్న ట్రాలీ మనది. నెక్స్ట్ మహేష్. సిగ్గు అవుతుండే నా పేరు మహేష్. ప్రతి ప్రోగ్రామ్ చేసినా మీరు ఇట్లా పిలవడానికి పిలుస్తుండే, మీరు మాట్లాడడానికి కానీ దేనికని సిగ్గుపడి ఇక్కడ దాకా చదివిపోతుండే. ఒకటి మెమరీస్ అంటే లాస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పారు నేను అంటే చూడడానికి వస్తా అని చెప్పి. వచ్చినప్పుడు ఎవరు గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ పోయి మేము లేస్తుంటాం కదా సార్, మీరు వచ్చినప్పుడు అప్పుడు ఎవరు లేవద్దు నేను చెకింగ్కి వచ్చినప్పుడు అని చెప్పారు. కానీ నేను అనుకోకుండా లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పిన. సారీ సార్, నాకు అనుకోకుండా జరిగిపోయింది అట్లా అది. అండ్ తెలుగు సార్ చెప్పాలంటే ఒకసారి 9th క్లాస్ అప్పుడు అనుకుంటా ఒకటి లెసన్ చెప్తున్నారు. కాకపోతే అది చెప్పేటప్పుడు పేరా మనం చదువుతుండే, గుర్తుందా? ప్రతి పేరా చదవమంటే నేను మొత్తం లెసన్ మొత్తం చదివేసిన. ఇంకా చూస్తే అది సార్ నెక్స్ట్ లెసన్ చెప్పిండు, నేను చూసింది ఫస్ట్ లెసన్. కానీ ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే సార్ చిన్న మిస్టేక్ చేసినా కొట్టేటోడు. ఆ రోజు ఏమనలేదు, అది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎందుకు అట్లా చేసిరా సార్ అనేది. అండ్ సార్ హిందీ ఎగ్జామ్ పెట్టినప్పుడు అందరితోని చదివిన దానికంటే దెబ్బతిన్నది ఎక్కువ. నేను ప్రతి మందిని ఇవి లెక్కలు చెప్పండి రా, ఇవి చెప్పండి రా అంటే సపరేట్గా చేతులు కట్టుకొని నిల్చొని ఉంటాయి. ఏం చెప్పాలి నాకేం రాదు. ఈ మేడం కూడా అప్పుడప్పుడు తిడుతుండే కొడుతుండే, కానీ ఇప్పుడు కొంచెం చదువుగలుగుతాం మేడం. థ్యాంక్ యూ మీ అందరి వల్ల. హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సారీ సార్ లెక్కల్లో మాత్రం వీకే సార్ ఇప్పటికీ. సారీ, థ్యాంక్ యూ సార్. సారీ. ట్రాక్టర్ నడుపుతుండే కానీ కొంచెం కిడ్నీలో రాళ్ళు వచ్చి బ్యాక్ పెయిన్ వల్ల చేయలేకపోయి ఇప్పుడు షాప్లో చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు చంద్రశేఖర్. మనం అన్ని ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం, చదువు మాత్రం తక్కువ అని ఎంజాయ్ మాత్రం ఎక్కువ. దీని అయితే ఎప్పటికీ మర్చిపోలేము, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి 10th దాకా ఇక్కడనే చదువుకున్నా. ఇప్పుడు ప్రజెంట్లో డ్రైవింగ్ చేస్తున్నా ఇక్కడే. సరే సార్, కారు ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం సార్. మా ఫ్రెండ్స్ కూడా వచ్చినందుకు థ్యాంక్స్. బాగా అంటే బట్టి పట్టేదాన్ని నేను ఎక్కువ, అంటే మార్క్స్ రావడం కోసం బట్టి చదవాలని ఎక్కువ ఉండేది. అంటే ఫెయిల్ అనే దాంట్లో మరీ అంత ఫెయిల్ కాకుండా బార్డర్ పాస్ కన్నా కానీ ట్రై చేసేదాన్ని ప్రతి దాంట్లో. రోజు ఉండేవారు సార్ రామచంద్ర సార్ అయితే కొట్టాలని మరి సార్ తోటి ఒక దెబ్బ తిందాం రా అన్నట్టు సురేష్ మన సుధాకర్ వినోదు వాళ్ళు అల్లరి చేసుకుంటూ ఉంటే కొట్టినప్పుడల్లా సార్ గిట్ల కొడతాడు అనుకుంటే కామెడీ ఉన్నది అన్నట్టు వాళ్ళు ఎక్కువ దెబ్బలు తినేవాళ్ళు. సార్ నేను ఎంత తిట్టినా మీకు అసలు ఏం అనిపించదా అనుకుంటా, సార్ మీరు తిట్టాలని ఇట్లా చేస్తున్నాం అన్నట్టు మాట్లాడాను. సొంతంగా వన్ వెహికల్ కూడా ఉంది, డ్రైవర్ చేసిన. మ్యారేజ్ అయింది నాది. అందరు లక్ష్మీనారాయణ సార్ గురించి బాగా చెప్పారు.
అప్పుడు నేను కొత్తగా 8th క్లాస్లో ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న కూడా భయపెట్టి సర్పంచ్ జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ పని అవుతుంది అన్నాడు. అయితే ఒకసారి ఇక్కడ ఇదే ప్లేస్లో ఏదో చేసిన కడుపులో ఒకటి ఇచ్చింది నాకు. తర్వాత సారు నేను వచ్చిన తర్వాత 8th క్లాస్లో తర్వాత వెళ్ళిపోయింది సార్. ఆ తర్వాత వెళ్ళిపోయారు సార్. రవి సార్ అయితే ఫ్రెండ్లీగా మంచిగా ఇదేంట్లైనా సపోర్టింగ్ ఇట్లా చేద్దాం, అవసరమైతే నేనున్నా, మీరు పాండే అని ఏ ప్రోగ్రామ్ అయినా కానీ చేసేటప్పుడు. మళ్ళీ హెచ్ఎం సార్ అంటే నాకు అప్పుడు బాబాయ్. అయితే అప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత ఈ పూల గద్దెల మీద నిలిచేవాది. అప్పుడు నాకు తెలియదు అది. నాకు తెలియక నేను ఏం చేసినానంటే నిల్చున్నా. సార్తో కూడా దెబ్బలు తిన్నా. సారీ, అవి ఉన్నాయి. ఒకసారి మనం బాస ట్రిప్కి అయినాం, కొంచెం టెన్షన్లో ఉన్నా, కొంచెం మిస్టేక్ అయితే. ట్రిప్కి అయినప్పుడు మనం కళ్యాణ్ అయినప్పుడు నేను అన్ని మిస్ అయినా, మీరు గుర్తున్నా లేదు, అందరూ బస్ ఎక్కి నేను ఒక్కరు లేను. అప్పుడు రామణ సార్తో దెబ్బలు తిన్నా. అప్పుడు నేను ఒక్కరిని మిస్ అయిపోయినా. అదే నేను బయటికి వెళ్ళినా ఇలా అందరూ అటకనక. మళ్ళీ మీరు ఫోటోలు నేను గ్రూప్లో వేసిన, ఏ గ్రూప్ ఏ సిస్టమ్ మీద నేను పోయినా. ప్రస్తుతానికైతే నేను నచ్చిన సుధార్ పని చేస్తాను నేను, ఇటుకెళ్ళా నేను. క్లాస్ నుండి 10th క్లాస్ దాకా ఇక్కడే చదువుకున్నాను. నాకు లక్ష్మణ్ సార్ అంటే ఫుల్ భయం. కారణం ముఖ్యంగా ఆ సారే సూత్రం చెప్పిండ్రు, యమధరాజ బాణసాలగమదని, దాంతో నేర్చుకున్నాను. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా 4.5 years నుంచి. సో దాంతోపాటు పిహెచ్డి చదువుతున్నా, ఇప్పుడు పిహెచ్డి 2nd year. సో యాక్చువల్గా ఏంటంటే, సో సాఫ్ట్వేర్ జాబ్ అంటే డెవలప్మెంట్ కాకుండా నేను స్టూడెంట్స్కి కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఇస్తాను. సో పర్ ఇయర్ మ్యాక్సిమం 1000+ స్టూడెంట్స్కి నేను ట్రైన్ చేస్తాను సార్. సో అలా 4 years నుంచి నేను స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నా, ఓన్లీ బీటెక్, ఎంటెక్. సో సమ్ టైమ్స్ పిహెచ్డి వాళ్ళకి కూడా నేను అంటే నార్మల్గా ఎట్లా ఉండే అంటే, సురేందర్ సార్కి మాకు ఒక ఛాలెంజ్ ఉండే, అదైతే క్లారిటీ గుర్తుంది. మెమరీస్ అంటే అందరూ చెప్పారు కదా, లక్ష్మీనారాయణ సార్తో భయం ఉండేది. నాకు భయం ఉండే, కానీ అది నటించేది నేను అంతే. అప్పటికి మట్టుకు మాత్రమే ఒకసారి అంటే చాలాసార్లు దెబ్బలు తిన్నట్టున్నా. సంజయ్ ఎక్స్పీరియన్స్ చేసిందా, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసా. సేమ్ అదే చెట్టు మీద అక్కడ నిలబడి ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా సార్ చూశారు, అప్పుడు నాకు పడ్డాయి. సో హిందీ సార్తో ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే, నాతో వెళ్ళేటప్పటి వరకు ఎవరు కూడా దెబ్బలు తినకుండా ఉంటారా అంటే, నేనున్నా, ఇంకొకరు శ్రవంతి ఉన్నట్టు అనుకుంటా. సో అది ఇంకోటి ఏంటంటే, ఎవరు 100% అటెండెన్స్ వస్తే వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇప్పిస్తున్నారు. సో ఆ 9thలో నాదే 100%, ఎవరిది లేదు, నాకు వచ్చింది అప్పుడు. సో ఇంకోటి అంటే హ్యాండ్ రైటింగ్ సార్, సారీ అప్పుడు తెలుగు హ్యాండ్ రైటింగ్ బాగుండేది, ఇప్పుడు ఆ తెలుగు హ్యాండ్ రైటింగ్ అసలు లేదు, పోయింది మొత్తం ఆల్మోస్ట్. కానీ నార్మల్గా తెలుగు రైటింగ్ ఇంప్రూవ్ అయిందంటే సార్తోనే. అండ్ హిందీ రైటింగ్ అంటే సార్తోని. సార్ అది కూడా మనకేంటి కాంపిటీషన్ పెట్టి, సో ఎవరు బాగా రాస్తే అక్కడ వేసిన గుడ్, వెరీ గుడ్ని బట్టి మార్క్స్ కౌంట్ చేసి వచ్చేది అప్పుడు. ఓకే, సో నేను ఎంత బాగా రాసినా నాకు రాలేదు అప్పుడు. ఓకే, సో అంటే తెలుగు రవి సార్ వచ్చింది. నా రవి సార్తో నేను ఎక్స్పీరియన్స్ అంటే, ట్రిప్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర మనీ లేవు, బట్ సార్ ఇచ్చి నన్ను ట్రిప్కి తీసుకెళ్ళేటప్పుడు. సో అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతే. ఇంకా మెమరీస్ అంటే ఏంలో ఈ శ్రీలత అంటే కొంతమంది ఆమెతోనే ఉంటాయి, ఆమె టార్గెట్ చేసి కొట్టేది, తర్వాత మాకు అర్థమేమి ఏం కొట్టేది అంతే. ఇంకోటి ఏంటంటే, రామచందర్ సార్తో ఉండే, పాప నాకు లేదు విన్ని అనుకుండే. సో ఏంటంటే, పాప వాడు ఎప్పుడు వెళ్ళలేదు, రే విన్నిగా చావ కొట్టి సేవలు ముత్తారా, ఇది ఒకటే డైలాగ్ రామచందర్ సార్ నుంచి ఉండేది, అది మిస్ అయ్యాం అంతే సార్, అంతే, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీద ఉన్న అభిప్రాయం ఏంటి, ఇంకా మన కెరియర్లో ఎలా ముందుకెళ్ళాలి, అలాంటి సపోర్ట్ ఇస్తూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రజెంట్ హెచ్ఎం వామనమూర్తి సార్. సో మీరు కొంచెం స్టెప్ వేసే వరకు భయం అవుతుంది, తర్వాత భయం పోయిందంటే ఏదైనా మాట్లాడగలుగుతారు. చాలామంది పిల్లలు నాకు ఏం రాస్తారు, నేను మాట్లాడలేనని అద్భుతంగా మాట్లాడారు. చాలా సంతోషం అందరు ఇట్లా కలుసుకోవడం. మరి ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ రకరకాల ఫీల్డ్లో, కొందరు పోలీస్ కానిస్టేబుల్స్గా, కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, కొందరు రకరకాల ప్రొఫెషన్స్ బిజినెస్ చేసుకుంటూ అందరూ మంచి సమాజంలో ఏ పని చేస్తున్నాం ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత విలువలతో పని చేస్తున్నాం, ఎవరికి సమాజానికి చేడు చేయకుండా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. మరి చాలా సంతోషం, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకున్న హెచ్ఎం సార్ శ్రీనివాస్ సార్ని మాట్లాడాల్సింది. ఈరోజు 10వ తరగతి విద్యార్థుల సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మిత్రులు, నా సహా ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఈ పాఠశాలకు 2009లో వచ్చినప్పుడు మీరు 7th క్లాస్లో ఉన్నారు. అప్పుడు 7th క్లాస్లో ఉన్నారు. అప్పుడు 8th, తర్వాత 2009, 10, 8, 10, 11, 9th, 11, 12, 10 ఈ విధంగా అంటే 11, 12 ఫస్ట్ బ్యాచ్, 12, 13 సెకండ్ బ్యాచ్లో మీరున్నారు. ఫస్ట్ బ్యాచ్లో దాదాపుగా 9+9 18 మంది స్టూడెంట్స్ ఉంటే 100% రిజల్ట్ వచ్చింది. నేను సెకండ్ బ్యాచ్లో సంక్రాంతి సెలవులో మీరు వచ్చేసరికి
ఇక్కడ చెట్ల గద్దెలు మొత్తం అయిపోయినాయి, చెట్లు తెప్పించి రెడీ పెట్టాను, చెట్లన్నీ మీరే పెట్టారు, మీ బ్యాచ్ వాళ్ళే ఈ చెట్లన్నీ పెట్టారు. నా దృష్టిలో పిల్లలు, స్కూల్లో ఉన్న పిల్లలు, స్కూల్లో ఉండే మొక్కలు సమానం. మీరు ఎట్లా పెరుగుతారో అవి కూడా ఎట్లా పెరగాలి, జాగ్రత్తగా పెరగాలి. వాటిని ముట్టదు చేయదు. వాడు గదుల మీద కూర్చుంటే నేను ఊరుకునేవాడిని కాదు. రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ పాఠశాలలో మీరు మంచి క్రమశిక్షణతో బయటకు వెళ్తే ఆ క్రమశిక్షణ మీ జీవితానికి ఒక మంచి దారి 2012-13 ఎస్ఎస్సి బ్యాచ్ జెడ్బీఎస్ఎస్ ఇటుకేల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆత్మీయతతో మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మా విద్యార్థులందరికీ శుభాశీస్సులు. వేదిక మీద కూర్చున్నటువంటి ప్రధానోపాధ్యాయులు వామన్మూర్తి గారికి, మరో నా కొలీగ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారికి, కొలీగ్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏం మాట్లాడాలి నాకు కూడా అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూసిన తర్వాత అన్నీ మర్చిపోయాను. చాలా విషయాలు మన సార్ చెప్పారు, అదేవిధంగా శ్రీనివాస్ సార్ కూడా చెప్పారు. మీ భవిష్యత్తు బాగుండాలని లక్ష్మీనారాయణ సార్ స్ట్రిక్ట్గా ఉన్నాడు, శ్రీనివాస్ సార్ డిసిప్లిన్గా ఉన్నాడు, సురేందర్ సారు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చారు, రవి సార్ కూడా అలానే ఇచ్చారు, సుజాత మేడం గారు ఇంగ్లీష్ నేర్పారు, నేను మ్యాథ్స్ నేర్పాను, ఆటలు ఆడించాం, పాటలు పాడించాం, అన్నీ చేశాము. నేను ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మమ్మల్ని నన్ను స్వయంగా పిలిచినందుకు మన స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ కలిపినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మీరు ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఉంటారు మీరు, నాకు తెలిసి అయింది కదా. వాట్సాప్ గ్రూప్ మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి, ఎందుకంటే అందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. అందరూ మ్యారేజెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదున్నా కానీ అందులో హెల్త్ అంటే ఆరోగ్యపరమైనటువంటి వాట్సాప్ని మెయింటైన్ చేయాలి తప్ప దాంట్లో పిచ్చి పిచ్చి ఏదో పెట్టుకోకండి. మీకు సంబంధించిన విషయాలు మాత్రమే పెట్టుకొని మీరు మెయింటైన్ చేయాలని చెప్పి మరి ఆ విధంగా ముందుకెళ్ళాలి. అప్పుడప్పుడు మాతో మాట్లాడండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. చేస్తారా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు అప్డేట్ కండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలంకరించిన అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు వామనమూర్తి గారు, మరియు మాతో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారు, మా కొలీగ్ రామన్న సార్, సుజాత మేడం, సురేందర్ సార్, రవి సార్. రవి సార్ అంటే నేను వెళ్ళాక రవి సార్ నా ప్లేస్లో వచ్చాను. బాలరాజు, రామచంద్ సార్. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. విద్యార్థులకు ఎలాగో శుభాశీస్సులు ఉంటాయి. అయితే చాలా విషయాలు నేను మాట్లాడదాం అనుకునే మన సార్లందరూ కవర్ చేసింది కాబట్టి నేను అటువైపు వెళ్ళకుండా వేరే 1 or 2 మాట్లాడతాను. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత, పాఠశాల నుండి బయటకు వెళ్ళిన తర్వాత, ఇది మన లైఫ్ ఇట్లుంటుంది. పాఠశాలకు వెళ్ళకముందు తల్లిదండ్రుల యొక్క చేయి పట్టుకొని నడుస్తాం, వాళ్ళు మనకు మార్గదర్శకంగా ఉంటారు, చూపిస్తారు. తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత టీచర్సే తల్లిదండ్రులై మనల్ని జ్ఞానం అనేటువంటి జ్యోతిని మన జీవితంలో వెలిగిస్తూ ఆ బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు, నడిపిస్తారు కూడా. అంటే రెండవ తల్లిదండ్రులు వాళ్ళే మనకు. పాఠశాలను వదిలిన తర్వాత సమాజం అనే తల్లిదండ్రులు మనల్ని నడిపిస్తారు. ఈ 3 ప్లేస్లలో నడిచేటప్పుడు మొదటి 2 మనకు బాధ్యత ఉండదు, తెలుసుకునే టైము ఉండదు. కానీ 3వ ప్లేస్కి వెళ్ళినప్పటికీ చాలా బాధ్యతలు వస్తాయి. అప్పుడు మనం నడిచేటువంటి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ మొదటి 2 దశలు దాటే క్రమంలోనే ఉంటుంది. కాబట్టి ఈ 2 దశలు ఎవరు జాగ్రత్తగా దాటుతారో ఆ 3వ దశ అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈరోజు ఇక్కడికి పిలిచిన అంటే ఉపాధ్యాయులుగా మమ్మల్ని గుర్తుంచుకొని పిలిచినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా My dear colleagues and my dear students, a warm welcome to this auspicious occasion. And I stood up here with lots of memories, emotions, pleasures. This is the wonderful school, my favorite school that I have ever worked in my service. ఏంటి ఇంగ్లీష్ మీడియం పాఠం చెప్పేస్తుంది అనుకుంటున్నారా? ఏం అర్థం కానట్టు చూస్తున్నారు, అర్థమైనట్టు చూస్తున్నారు. ఓకే, ఈ స్కూల్కి నేను 2009లో వచ్చాను. అప్పుడు మన శ్రీనివాస్ సార్ గారు హెచ్ఎంగా ఉండే. నీళ్ళు నాకు కాల్ చేసి చెప్పినప్పుడు, మేడం ఇట్లా గెట్ టుగెదర్ ఉందని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆడపిల్లలు అత్తవారింటి నుంచి పుట్టింటికి వస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి, దట్స్ ద సేమ్ ఫీలింగ్ ఐ హ్యావ్ గాట్ అనమాట. అంత హ్యాపీ, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా అనేసి. ఈరోజు మార్నింగే దిగా నేను హైదరాబాద్ నుంచి మిమ్మల్ని అందరినీ చూడాలి అనేసి. అంత ఎఫెక్షన్, అంత బాండింగ్, అంత మెమరీస్ ఉన్నాయి నాకు. లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఆఫ్టర్ ఐ కేమ్ టు దిస్ స్కూల్ ఐఎమ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ ఈ స్టాఫ్ నాకు ఒక ఫ్యామిలీ లాగా నాకు కోఆపరేట్ చేసిండ్రు. హెచ్ఎం సార్, శ్రీనివాస్ సార్, ఈ కోఆపరేటెడ్ మీ లాట్ అనమాట. చాలా మర్యాద, లేడీ టీచర్స్ అంటే చాలా రెస్పెక్ట్. ఐ నెవర్ ఫర్గెట్ యువర్ సర్వీస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రామన్న సార్, హీ హెల్ప్డ్ మీ పర్సనల్లీ అండ్ అఫీషియల్లీ. ఏ చిన్నదైనా సార్ అని అంటే హెల్ప్ చేసేవాళ్ళు.
అంతా ఉండేది, ఒక భరోసా అనమాట, ఏదైనా ఉన్నారు స్టాఫ్ అనేసి. లక్ష్మీనారాయణ సార్ కూడా ఈ స్కూల్కి వచ్చినప్పుడు మంచిర్యాలలో రెంట్ తీసుకొని ఉండేదాన్ని. అప్పుడు ఇల్లు అది వెతికేయడంలో కూడా సార్ పర్సనల్గా హెల్ప్ చేశారు. అండ్ రవి సార్ కూడా చాలా ఏదైనా కూడా మంచిగా మాట్లాడేవాళ్ళు. సురేందర్ సార్ కూడా చాలా డేరు, ఆయన మేడం అనేటోళ్ళు, ఆ పిలుపులోనే మేడం అంటే అబ్బా సార్ అనేది ఎంతో ధైర్యం వచ్చేదన్నమాట, అంతా బాగుండేది. అండ్ బాలరాజ్కు మా పిల్లలతో చాలా ఎఫెక్షన్. మా చిన్న పాపని ఎత్తుకొని వచ్చేదాన్ని స్కూల్కి. అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. ఒక ఫ్యామిలీ ఎంత బాండింగ్ ఉంటుందో అంత కనెక్షన్. మా సొంత ఫ్యామిలీ కంటే కూడా ఐ హ్యావ్ స్పెషల్ ఎమోషన్స్ విత్ దిస్ ఫ్యామిలీ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పిల్లలకి ఈ బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా లాస్ట్ బెంచ్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అదే సిచ్యువేషన్, అదే లాస్ట్ బెంచ్. నా క్లాస్లో ఇంకా మేడం ఏమన్నది లేదు, ఫుల్ అల్లరేసేవాళ్ళు. ఇంత పెద్దగా ఉండేవాళ్ళు, వాళ్ళని చూస్తేనే భయం వేసేది నాకైతే, అమ్మో ఏమనొద్దు వీళ్ళని అనేసి. అండ్ ఆడపిల్లలకు కూడా అప్పుడు తెలుగు మీడియం కదా, మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఒకటే చెప్పేదాన్ని, హౌ టు పాస్ ద ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు పాస్ ద ఎగ్జామ్. 10th క్లాస్ పాస్ అయితే యూ కెన్ గో వేర్ ఎవర్ యూ వాంట్ అనమాట. ఆ సర్టిఫికేట్ తోటి మీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వెళ్ళడానికి ఒక ఎలిజిబిలిటీ అనమాట. సో ఆ ట్రిక్స్ చెప్పేదాన్ని, హౌ టు పాస్ ద ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాంగ్వేజ్ రాకుండా పర్వాలేదు లేదు, ఫస్ట్ రైటింగ్ నేర్చుకోండి అండ్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో ట్రిక్స్ చెప్పేదాన్ని. అదే ట్రిక్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను నేను. దాన్ని ఆధారంగా తీసుకుని నేను గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళినా కూడా నాకు తెలుగు మీడియం అంట కొడతారు, ఎందుకంటే మీ పిల్లలు ఎవరు కూడా ఫెయిల్ కారనేసి. నో బడీ ఫెయిల్డ్ ఇన్ మై క్లాస్ ఇన్ తెలుగు మీడియం నవ్ ఆల్సో. అట్లా తెలుగు మీడియం పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పాస్ అవుతున్నారు, ఇప్పటికీ పాస్ అవుతున్నారు, పాస్ అయ్యారు కూడా. ఇన్ని బ్యాచెస్ కూడా ఎవరు కూడా ఫెయిల్ అవ్వలేదు నా క్లాస్లో. బట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ దే యూజ్ టు ఫెయిల్. అట్లా ఆడపిల్లలకు ఒకటే నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే సిచ్యువేషన్స్ విల్ గెట్ ఇన్ యువర్ లైఫ్. బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ బీ స్ట్రాంగ్. ఆ సిచ్యువేషన్స్లో స్ట్రాంగ్గా ఉండండి. ఏదో ఒక వే ఉంటుంది మీకు, డిసప్పాయింట్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండండి, ఆ వేలో వెళ్ళండి. ఆ ఒక్క క్షణం మీరు ఓర్చుకుంటే లైఫ్ విల్ బీ వెరీ హ్యాపీ. యాజ్ సార్ సెడ్, మీలాగా మీ పిల్లలు కావద్దు, మీ పిల్లల్ని ఇంకా హయ్యర్ రేంజ్లో చదివించి మంచి పొజిషన్స్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు చేసిన కొన్ని పనుల వల్ల ఎలా బాధపడుతున్నారో యాజ్ యువర్ ఇంటర్నల్గా మీకు తెలుసు. ఎవరెవరు ఎలా బాధపడుతున్నారో నేను చెప్పనవసరం లేదు. ఇంటర్నల్లీ యువర్ పేరింగ్. ఇట్ షుడ్ నాట్ బి డన్ టు యువర్ చిల్డ్రన్. మంచిగా చదివించండి, వాళ్ళని మంచి దారిలో పెట్టండి, ఓకేనా? అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే నాకు ఇంత మంచి అట్మాస్ఫియర్, ఇంత మంచి మెమరీస్ మీరందరూ కలగజేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ సార్, రామన్ సార్ గారికి, తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. 2012లో ఈ పాఠశాలకు బదిలీపై వచ్చిన గత సంవత్సరం అప్గ్రేడేషన్పై బెల్లంపల్లి మండలికి వెళ్ళిన. ఈ పాఠశాలతో నాకు ఎన్నో జ్ఞాపకాలు, అనుబంధాలు. పెళ్ళైన 3 నెలలకు మాత్రమే ఇక్కడికి వచ్చిన సార్ ట్రాన్స్ఫర్. లేవు పైనుంచి వస్తున్నాను, కొంతమంది పేరెంట్స్ పిల్లలు పంపించలేదు బడికి. నేను చెప్తే పట్టించుకున్నట్టు లేరు. తర్వాత మీరు రాగానే దీని నిజంగా పూలతోట కార్పొరేట్ పాఠశాలకు సమానంగా తీర్చిదిద్దింది సార్. నిజంగా గ్రేట్ సార్ మీరు. ఈ పాఠశాలని అంటే ఈ గ్రామము మర్చిపో సార్. సరే, ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు పిల్లలు కలవడం, స్టాఫ్ కలవడం నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే మీరు ఎప్పుడు కలవడతారు అని నేను ఊహించేవాడిని. స్టాఫ్ కానీ మీరు కానీ కలవడాలని నాకు కలగలుగుతాను. ఈరోజు నాకు ఆనందం నిండిపోయింది. ఇంతకు మించి నాకు ఏదవసరం ఇంతతో ముగిస్తాను. స్థానిక ప్రధానోపాధ్యాయులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. చేసే కళ్ళజోళ్ళు శ్రీనివాస్ సార్ గారు ప్రస్తుతం రామకృష్ణపురం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జీవిత పాఠాలు నేర్పినందుకు ఈ విద్యార్థులు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రామన్న సార్. ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్దాం మేమంతా చిన్నగా. సార్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీనారాయణ సార్ అంటే భయం అంటున్నారు, సార్ దగ్గరికి వచ్చి చాలా కప్పుతున్నారు. సురేందర్ సార్ వేదిక మీదకి రండి. हमारा ఇంటియాల్ పాఠశాల లెజెండ్. ఈ విద్యార్థులను ఎప్పుడు మర్చిపోరు, సార్ను ఈ స్టూడెంట్స్ కూడా ఎప్పుడు మర్చిపోరు.
నెక్స్ట్ ఓకే, మేడం గారిని, సుజాత మేడం గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. ఈ సాంప్రదాయం నెక్స్ట్ కూడా కొనసాగాలి. ఓకే, రెడీ? వాళ్ళందరూ కూడా ఇట్లనే టీచర్లందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి. మేడం స్మైల్. వెయిట్. ఓకే, రైట్. సార్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంచి సారు. ఓకే, రెడీ? ఇక్కడ చూడండి అందరూ ఒకసారి. అలా రెడీ? బాలరాజు. కెమెరామెన్ ఇక్కడ చూడు ఒకసారి. వెరీ నైస్. మీరు కేకేవన్ గారా? ఓకే, రెడీ? ఇక్కడ చూడండి ఒకసారి. ఈ కుటుంబం అంతా కలిసి రేయ్, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? సో ఇది మన జూనియర్స్కి కానీ సీనియర్స్కి కానీ ఇన్స్పిరేషన్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందరూ మీ పనులు మానుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో కాల్ చేయగానే అందరూ వస్తాను, చాలా ఎక్సైట్మెంట్గా మీరు చెప్పారు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరూ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో అందరికీ చాలా థ్యాంక్స్ సార్. సో మీరంటే మేము ఇంకా ముందు చాలా బాగా బెటర్ అవుతాం. సో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, మీతో వీడు ఎట్టుడా అని కూడా గిర్రా తిరిగేస్తుంది. సార్ను జూమ్ తీస్తా కార్ బాయ్ సార్. సార్ బాయ్ సార్. అందరు మంచిగా టీమ్గా ఉండాలి, ఎవరిని వదిలిపెట్టకండి. ఈయన వదిలేస్తాడు, రేపు నుంచి వదిలేస్తాడు. బాయ్ సార్. మీరందరూ ఒక పక్కకుని తాడేపురి, పక్కకుని తాడేపురి ఒకసారి. అరే యూట్యూబ్ ఛానల్ వస్తుంది మేడం ఇది. నాకేదే లడ్డు, నాకేదే కొట్లాడతారా చందు? ఇంకా డబ్బా మొత్తం తింటావా నువ్వు? ఇటు చూడు ఒకసారి. డబ్బనే పట్టిడు. భయపడుతుంది పిల్లగాళ్ళకి ఇచ్చుకుంటా నేను, నువ్వు తినకు. ఇగో ఇదే మా క్లాసు, 10th క్లాసు రూమ్ ఇది. అది మా ప్లేస్లో ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తా. అమ్మో మెల్లగా తలుగుతుంది. ఓహో కిటికాడా? ఇక ఇంకా అక్కడ కూర్చునేదాన్ని ఆ బెంచ్లా. ఆ 2 బెంచ్లు చేంజ్ చేస్తాను ఇంకా.
ఇదే మా 10th క్లాస్ రూమ్. స్వీట్ మెమోరీస్. ఘోరంగా అంటే ఘోరంగా. ఆడ కూర్చుందరు ఆ వేప చెట్టు కింద ఉండే, అది తీసేసారు. వచ్చాడు మా సార్ వచ్చాడు. మిగిలిన ఫుడ్ ప్యాకింగ్ చేస్తారా? ఓకే, మంచి ప్లాన్ అయితే. మిగిలిన ఫుడ్ ప్యాకింగ్ వేసి ఇస్తారు. మరి